వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన సిపి రాధాకృష్ణన్కి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ తో కలిసి ఆలయ మహద్వారం వద్ద ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో కలిసి తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అత్యాధునిక వసతులతో నిర్మించిన వెంకటహద్రి నిలయం ప్రారంభోత్సవంలో కోవూరు ఎమ్మెల్యే టీటీడీ సభ్యురాలైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ముందస్తు బుకింగ్ లేకున్నా భక్తులకు వసతి కల్పించేలా 102 కోట్ల రూపాయలతో నూతన కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. ఇందులో ఒకేసారి 4000 మందికి ఉచిత వసతి సౌకర్యం కల్పించవచ్చు. 16 డార్మిటరీలు, 2400 లాకర్లు, 24 గంటలు వేడినీటి సదుపాయం ఇందులో ఉన్నాయి. ఒకేసారి 8 మంది తలనీలాల సమర్పణకు వీలుగా కళ్యాణ కట్ట ఏర్పాటు చేశారు. ఒకేసారి 1400 మంది భోజనానికి వీలుగా 2 డైనింగ్ హాళ్లు ఏర్పాటు చేయగా వసతి గృహం బుకింగ్ కౌంటర్లను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీడీటీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగుల్ తదితరులు పాల్గొన్నారు.